ఎన్నికల తర్వాత కాస్తంత చల్లబడ్డ వైసీపీ సోషల్ మీడియా మళ్లీ యాక్టివ్ అయిపోయింది. జగన్ వైసీపీపై రెచ్చిపోతున్న వారిపై విరుచుకుపడుతోంది. వారిపై ఉన్న వివాదాలను బయటకు తీసి నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఇటీవల కిరణ్ రాయల్ వ్యవహారం, లైలా ప్రీ రిలీజ్లో పృథ్వీరాజ్ అంశాన్ని వెంటాడటం ఇందులో భాగంగానే జరిగినట్టు స్పష్టమవుతోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కిరణ్ రాయల్ కు ఓ మహిళతో ఉన్న వివాదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయింది. ఇటీవల కిరణ్ రాయల్ వైసీపీ సర్కార్పై తీవ్రంగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. జగన్ 2.0 అంశంపై రోబో 2.0 ఫోటోతో ఆయన వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ కిరణ్ రాయల్ టార్గెట్గా పనిచేసింది. దీంతో కిరణ్ రాయల్ను జనసేనకు దూరంగా ఉండాలని ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ స్వయంగా ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ వైసీపీ 11 సీట్ల అంశాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు వేశాడు. దీంతో వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా రియాక్ట్ అయింది. బైకాట్ లైలా హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేసింది. ఈ హ్యాష్ ట్యాగ్పై ఏకంగా 86,000 ట్వీట్లను పోస్ట్ చేసి హల్చల్ చేసింది. దీంతో ఈ సినిమా హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీ చేసిన తప్పుకు తమను బలి చేయొద్దని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే ఊపులో వైసీపీ సోషల్ మీడియా మరో సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కిరణ్ రాయల్ 2.0 కంప్లీట్ అని, త్వరలో సీమరాజుకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నట్టు హింట్ ఇస్తూ సీమరాజా లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. సీమరాజా గతంలో వైసీపీ నాయకుడిగా చెప్పుకొని ఆ పార్టీనే తిడుతూ వీడియోలలో కనిపించడంతో ఇప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక సీమరాజా తర్వాత నెక్స్ట్ టార్గెట్ కిరాక్ ఆర్పీ అని సోషల్ మీడియాలో వైసీపీ పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఆర్పీ సైతం జగన్పై ఎన్నో విమర్శలు చేశాడు. అలాగే రోజాపై కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఆర్పీపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అతడి తర్వాత హైపర్ ఆదిని టార్గెట్ చేయబోతున్నట్టు వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీరు గతంలో చాలా ఈవెంట్లలో వైసీపీపై సెటైరికల్గా వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారిని వైసీపీ ఫ్యాన్స్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వారి గురించి ఎలాంటి అంశాలను వైసీపీ సోషల్ మీడియా బయటపెడుతుందనే అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈ 2.0లో తర్వాత బయటకు వచ్చే పేరు ఎవరిదో చూడాలి.